అన్నా నా పని అయిపోయిందన్నా, పేమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా బాగా చేశారు. మీ పేమెంట్ ఎంతో చెప్పండి, నేను ఫోన్పే చేస్తాను. ఎంతన్నా? జస్ట్ 5,000 రూపీస్. ఆహా, ఇప్పుడే చేస్తాను. వచ్చింది చూడండి. డన్ అన్నా, వచ్చింది. మళ్ళీ ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అన్నా. షూర్ డేవిడ్, మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను. మీరు చాలా నమ్మకమైన వారు. థ్యాంక్ యూ సో మచ్. అండి, ఇంత చిన్న పనికి అంత ఎక్కువ ఛార్జ్ చేశాడు, మళ్ళీ పిలుస్తా అంటున్నారేంటి? ఎక్కువ అంటే అంత ఎక్కువేం కాదు, బట్ తన అవసరం అలాంటిది. తన అవసరం కోసం మనం నష్టపోవాలా? నష్టపోయేంత ఎక్కువేం పే చేయలేదు. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ మనం భోజనం చేసిన తర్వాత అతను బిల్ తీసుకొని వచ్చాడు. టిప్ ఏం అడగలేదు, కానీ ప్రెస్టేజ్ కోసం కొంత అమౌంట్ నువ్వు టిప్గా ఇచ్చావు. అతనికి ఆ టిప్ అవసరం ఉందా అని అంటే, డబ్బు అవసరం ఎవరికి ఉండదు, ఎవరికైనా ఉంటుంది. నువ్వు ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. అతనికి అవసరం ఉన్నా లేకున్నా నీ ప్రెస్టేజ్ కోసం ఇచ్చినట్లుగా అనిపించింది. కానీ డేవిడ్ చాలా కష్టంలో ఉన్నాడు. ఈ డబ్బు అతనికి ఎంతో అవసరం. అతను ఎక్కువగా ఏం ఛార్జ్ చేయలేదు, కానీ తాను తీసుకున్న కొంచెం ఎక్కువ అమౌంట్కి కూడా తగినంత న్యాయమైన పనిని చేశాడు. అవసరం మనుషుల చేత పాపం చేయిస్తుందనేసి, కానీ డేవిడ్ తన అవసరాన్ని బట్టి మరి కాస్త ఎక్కువ ప్రయాసపడ్డాడు, కొంచెం ఎక్కువగా ఛార్జ్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం బార్గెన్ చేసి అతని బాధను మరింత పెంచడం కరెక్ట్ కాదు. నిజమే, అవసరం మనిషి చేత పాపం చేయిస్తుంది. పాపం ఒక మనిషిని శోధించకుండా అతని అవసరతలో మనం దాతృత్వం చూపించాలి. మీరు చాలా సరిగ్గా చేశారు. మళ్ళీ వర్క్ ఉంటే డేవిడ్ గారికే అప్పగించండి.